దేవుడా, ఏమైంది మమ్మీ? ఆ జ్యూస్ నీకెలా వచ్చిందే? ఈ జ్యూస్ ఇచ్చింది మీ తమ్ముడే కదా. ఆ జ్యూస్ మీనాక్షి కోసం పంపించానే, దాన్ని నువ్వు తాగేశావు. సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు. రాజమౌళి గారు నీకు ఫ్రెండ్. నువ్వు కార్డు పంపించగానే వచ్చేస్తారనుకున్నావా? ఎందుకు రారు? ఆయనకి నేను పెద్ద అభిమానిని. మీరు మీనాక్షికి చేయించండి, మీనాక్షి నాకు చేయిస్తుంది. సారీ. శ్వేత, ఏమైంది? పిలిస్తే పలకవు? మమ్మీ, పక్కన మీనాక్షి లేదా? లేదు, తీసుకొస్తున్నారు. అంటే ఇప్పటిదాకా మీనాక్షి నా పాదాలకి పసుపు పెట్టింది. ఏంటి, పసుపు రాసిందా? ఇదంతా కళ. ఏమైందమ్మా నీకు? ఏం లేదు మమ్మీ. పసుపు అవసరమా? అదేంట్రా? అదేమిట్రా, మంగళ స్నానాలు అవసరమా అంటావు? నా స్నానం ఏదో నేను రోజు చేస్తున్నాను కదా, ఇలా దగ్గరుండి చేయించాలా? ఒరే వెర్నాగన్నా, మీరు రోజు చేసే దిక్కుమాలిన షాంపూ స్నానం కాదురా, మంగళ స్నానాలు మంగళకరంగా ఉంటాయి. ఓహో, అదా సంగతి. చాలా బాగుంది బామ్మగారు, బాగా చెప్పారు. చేయించండి, మంగళ స్నానాలు చేయించండి. ఏంటమ్మా అంత చిరాగ్గా మొహం పెట్టావు? కాస్త నవ్వు, చూసే వాళ్ళకి బాగుండదు. నవ్వొచ్చే స్థితిలో లేను. దాని పక్కన కూర్చొని మంగళ స్నానం చేయాలంటే కంపరంగా ఉంది మమ్మీ. ఎందుకు ఆవేశపడతావు? నేనుండగా అది నీ పక్కన ఎలా కూర్చుంటుంది? అంతా ప్లాన్ చేశాను, రాని. ఏంటి మమ్మీ, ఏం చేయబోతున్నావు? ఏంటి? రా మీనాక్షి, రా. పసుపు కుంకాలేవమ్మా? తెస్తున్నారు. అపర్ణ, అత్తయ్య, నీ కొడుకులిద్దరికి బొట్టు పెట్టవే. అలాగే అత్తయ్య. అమ్మా, ఆ కుంకుమ ఎలా ఇవ్వు. ఏరా, చూసావుగా, కాసేపు అయ్యాక మంగళ స్నానాలు కూడా పూర్తయిపోతాయి. ఇక మిగిలింది పెళ్ళే. ఓ, ఏం చేయాలో తోచక నవ్వుతున్నావా? ఉసావు కనకం, ఏమిటా వయ్యారని నడక? తొందరగా వెళ్ళు. అటు చూడరా.
అవేంటో తెలుసా? ఏ నీకు తెలీదా? పసుపు, సున్నిపిండి, గంధం. నీకు అవే కనిపిస్తున్నాయిరా, కానీ నాకు అందులో మీనాక్షి చావు కనిపిస్తుంది. చెప్పాను కదరా, మీనాక్షి చావు ఎందులోనైనా ఉండొచ్చు. ఆ పసుపులోనే ఉందేమో. మీనాక్షి కూర్చో అమ్మా, ఇది పట్టుకోండి. ఎక్కడికి రా, మా, కూర్చో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రే ఎక్కడికి రా, ఆ, స్నానం అయ్యే వరకు కదలడానికి వీల్లేదు. కూర్చో. అది కాదు బా. కూర్చోమన్నానా? నువ్వు కూర్చో. కూర్చో. అమ్మా నేను చెప్పేది. ఇంకేం చెప్పకు, కూర్చో. హడావుడి నువ్వును. అపర్ణ బొట్టు పెట్టు. అలాగే అత్తయ్య. పర్లేదు కూర్చో మీనాక్షి. ఆ, 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 కూర్చో. ఆడపిల్లలు అక్కడ స్నానం చేస్తుంటే ఎగబడుతున్నావు ఏమిటి? అది కాదు బామ్మ. అపర్ణ నూనె పట్టుకొచ్చి వీడిని ఎత్తిన పెట్టవే, కదలకుండా ఉంటాడు. ఆ, చిన్నపిల్లాడి వేషాలు వెధవా. పద పెట్టు. ఏంటి తమ్ముడు టెన్షన్ పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? కూర్చో అమ్మా. అమ్మాయి పడిపోయింది. ఏమైందమ్మా? మీనాక్షి దెబ్బలేమైనా తగిలాయా? మీనాక్షి స్టూల్ విరగడం ఏంటమ్మా, అపశకునం కాకపోతే. ఇది విరగలేదు, ఎవరో కావాలని చేశారు. ఎవరు చేస్తారు ఇలాగా? జరిగిందేదో జరిగిపోయిందమ్మా, వేరే స్టూల్ తీసుకురండి. మళ్ళీ స్టూల్ ఎందుకు? ఇంట్లో వేరే స్టూల్ ఉందో లేదో. నువ్వు ఇక్కడ కింద కూర్చో మీనాక్షి. కింద కూర్చోవడం ఏంటండి, నేను స్టూల్ తీసుకొస్తాను, ఆగండి. అబ్బా టైం లేదు, నువ్వు ఆగు. చాలా అత్తయ్య. ఒరే 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 ఒరే, కూర్చో అన్నానా? శారదా అయిపోయిందా? త్వరగా కానివ్వండి అర్రా. కూర్చోరా, నీ కంగారు మండా. అదిగో పిన్ని గారు కేకలేస్తున్నారు. మీనాక్షికి స్టూల్ అది ఏమీ వద్దు, ఇక్కడ కూర్చుంటుంది. నువ్వు కూర్చో. ఈ స్టూల్ తీసేయమ్మా. ఇదిగో రామా, కూర్చోరా. రారా, కూర్చో. కూర్చోమ్మా. అది కాదు వదినా, కింద ఎలా కూర్చుంటుంది? మీనాక్షికి కింద కూర్చోవడం రాదా ఏంటి? నువ్వు కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చో. మీనాక్షి ఒక్క నిమిషం వదినా. మీనాక్షి ఇప్పుడు కూర్చో. ఈ గంగాళ మీద కూర్చోవడం ఏంటి కనకం? పూర్వం ఇలాగే కూర్చోబెట్టేవారంటోదినా. ఏం కాదు, నువ్వు కూర్చో మీనాక్షి. ఇటివ్వండి. అరే క్రిష్ ఎక్కడా? క్రిష్ ఏమైందిరా? అది అది అమ్మా అది. ఏంటి బాబు అన్ని ఇలా నేలపాలు చేసావు, ఏమైంది?
మాట్లాడవేరా? ఎందుకు ఇలా చేసావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అమ్మ అడుగుతుంటే చెప్పవేంటి తమ్ముడు? అది మమ్మీ, అది తమ్ముడు అది పాము. పాము మమ్మీ, పాము. పామా? పామా? అవును, ఇంత పెద్ద పాము అక్కడ నుండి నా పక్క నుండే ఇలా ఇటువైపే వచ్చేసింది. పాము రావడం ఏంట్రా? ఏ రాకూడదా? పాము వచ్చిందని చెప్తున్నానుగా. కాస్త అయితే ఎంత ప్రమాదం జరిగేది. ఏంటురా నీ గోల? నాకేమీ అర్థం కావడం లేదు. సారీ మమ్మీ. సరే సరే, పద. మీరు కానివ్వండి అమ్మా, పద. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం. ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. ఏంటి రవి? మీకు వెడ్డింగ్ కార్డ్ వచ్చింది సార్. వెడ్డింగ్ కార్డా? ఎక్కడి నుండి? త్రిష అనే అమ్మాయి సార్. ఇంత పెద్ద ఇంటికి మీనాక్షక కోడలవుతుంది. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ఈరోజు మెహందీ ఫంక్షన్, అక్కని అందంగా తయారు చేయాలి. ఏయ్ ఆగు. అవును, నువ్వు ఆఫీస్లో పనిచేసే క్యాంటీన్ అమ్మాయి కదూ? అవును మేడం. ఇక్కడేం పని నీకు? ఈరోజు మెహందీ ఫంక్షన్ కదా, మీనాక్షక రమ్మంటేను. రమ్మంటే వచ్చేస్తావా? పెళ్ళి ఈ రోజు కాదు, ఇంకా టైం ఉంది.
అప్పుడొచ్చి మెక్కేసి వెళ్ళు పో. అది కాదు మేడం. ఏయ్ చెప్తే నీకు కాదు, వెళ్ళు. సంపంగి ఎలా ఉన్నావు? మేడం, సంపంగిని నేనే రమ్మన్నాను. ఎందుకు? అంటే నాకు కావలసిన అమ్మాయి. ఓ, నీకు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారా మీనాక్షి? నాకు తెలియదులే. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇదేం సత్రం కాదు కదా. మేడం. మీనాక్షి ఏంటమ్మా? సంపంగి నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే మేడం. ఓ, మీనాక్షి కోసం వచ్చావా? మరిక్కడే ఆగిపోయావే? అమ్మా మీనాక్షి, సంపంగిని లోపలికి తీసుకెళ్ళమ్మా. సంపంగి, మీనాక్షికి నువ్వే తోడుగా ఉండాలి. మీనాక్షికి ఏం కావాలన్నా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? అలాగే మేడం. చెప్తా నీ సంగతి. మమ్మీ, ఇదిగో ఇక్కడ ఇక్కడ కే అని డిజైన్ చెయ్యి. కే ఏంటమ్మా? కే అంటే క్రిష్ మమ్మీ. నాకు కాబోయేవాడు, నన్ను మెచ్చినవాడు, నాకు నచ్చినవాడు. క్రిష్ అంటే నీకెంత ఇష్టమమ్మా అని మనకు తెలిస్తే సరిపోతుందా? చాలా మందికి తెలియాలి. అందుకే అరిచేతి గీతల్లో కలిసిపోవాలని, ఎవ్వరూ మమ్మల్ని విడతీయకూడదని కే అని రాసుకుంటున్నా. రాసుకోవే. గీతల్లో రాతల్లో ఏముందిలేండి మేడం, గుండెల్లో ఉండాలి గాని. అదే క్రిష్ గారు మీ గుండెల్లో ఉన్నారని మాకు తెలుసు. నువ్వు రాయి మమ్మీ. అబ్బా ఎంత బాగుందో మమ్మీ. ఒకరి మీద ఒకరికి పీకల దాకా ప్రేముంటే గాని ఇలాంటి వేసుకోవడం సాధ్యం కాదు. జాగ్రత్త మేడం, నిండా మునిగిపోతే ఊపిరాడదు. అమ్మగారు, అక్కకు కూడా బియ్యం రాయండి. బియ్యా? అదే బి అంటే బెల్లం కదా. వద్దులే, ఎంచక్క మంచి డిజైన్ వేసుకుందాం కదక్క. డిజైన్ ఏదైనా ఎంత గోరింటాకు పెట్టుకున్నా ఆ గోరింటాకు పండడం బట్టే భర్త మీద ఎంత ప్రేముందో తెలుస్తుంది. ఏమంటావు శారదా? నిజమే కదొదినా, ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకునేదే అందుకు. ఊరుకోమ్మా, నీకు మరీ చాదస్తాం. గోరింటాకు పండడానికి మొగుడి మీద ప్రేమ ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏంటి శ్వేత ఇది? వాష్ చేసుకొని వస్తాను. మేడం,
ఏంటి? మీ గోరింటకు చాలా బాగుంది. మాకు తెలుసు. కానీ అందరికంటే మీ గోరింటాకి ఎక్కువ పండితే ఇంకా బాగుంటుంది మేడం. అదెలా? ఇదిగోండి చక్కెర నీళ్లు మేడం. ఈ నీళ్లు గాని మీ గోరింటాకి మీద అద్దితే నా సామిరంగా అద్దితే మామూలుగా పండదు. ఆహా, రక్తాన్ని మరిపించేలా ఉంటుంది. నిజమా? నిజం మేడం. ఒకసారి అద్దనా? ఏయ్, నిజంగా పండుతుందా? నిజం మేడం, ఒట్టు. అయితే కాని ఎర్రగా పండాలి. పండుతుంది పండుతుంది చూడు. మీ ఇద్దరి చేతులకి గోరింటాకుంది. ఇప్పుడు మీ కాబోయే భర్తల్ని ముట్టుకోకుండా తాకకుండా వాళ్ళ నుదుట బొట్టు పెట్టాలి.